ట్రిపుల్ టెస్ట్లో మూడవది ఏంటంటే ఒకటేమో ఈ ఈ ఈ వెనకబడ్డ తరగతులకు ఫలాలు దక్కట్లేదని చెప్పి డాటా తయారు చేయాలి, డెడికేట్ కమిషన్ వేయాలి, డెడికేట్ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారం ఎంపారికల్ డేటా ఉండాలి. ఇక మూడోది అత్యంత కీలకమైంది, ఇదేందనంటే పై రెండు చేసిన రిజర్వేషన్ల శాతం 50% మించకూడదు. రిజర్వేషన్ల శాతం ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని సర్వేలు చేసినా, ఏం చేసినా రిజర్వేషన్ల శాతం అనేది 50% మించకూడదు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 ప్రకారం ఆల్రెడీ 67% దాటిపోతుంది. 67-69 దాకా పోతుంది. కాబట్టి ఇది కోర్టులో నిలబడదు. ఇది రెడ్డి జాగృతి వాళ్ళు వేసినటువంటి కేసు.